హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ డిఎస్సి కి సంబంధించి ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు మనము 2019 జనవరి 31వ తారీఖు షిఫ్ట్ 1 లో అంటే మార్నింగ్ షిఫ్ట్ లో పేపర్ 1 ఎస్జిటి కి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్ లో ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి డిఎస్సి క్వశ్చన్స్ 111 నుండి 130 వరకు మొత్తం 20 బిట్లు అనేవి ఉండడం జరుగుతుంది. నేను చెప్పే విధానం మీకు ఈ వీడియోలో ఎక్కడైనా మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి 8:5:1/3 ఇచ్చాడు ఒక రేషియో, ఇంకొక రేషియో ఇక్కడ ఇచ్చాడు. వాటి తాలూకా విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అన్నాడు. ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి విలోమ నిష్పత్తులు అన్నాడు. దీని తాలూకా ఇంగ్లీష్ క్వశ్చన్ చూస్తే ఈ రేషియోని ఆ విధంగానే ఉంచాలి, ఈ రేషియోకి మనం విలోమ నిష్పత్తి కట్టాలి. అప్పుడు 2 రేషియోలు వస్తాయి కదా, వాటి తాలూకా బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ముందు ఈ రేషియోని మనం ఇక్కడ అపక్రమ భిన్నంలో ఉంది కాబట్టి ముందు మనం రేషియోలోకి మార్చుకున్నాం. 8:3 5 15, 15 1 16 అంటే 16/3 అవుతుంది. ఇప్పుడు చూస్తే 8 1 8 2 అప్పుడు ఏమవుతుంది, 3 × 1 3 ఇక్కడ 2 ఉంది అంటే ఇది మొత్తం చేస్తే మనకి 3:2 వచ్చింది. ఇప్పుడు ఇటువైపు చూస్తే 5 3 15 1 16 అంటే 16/5 3 1 3 + 1 4 4/3 4 1 4 4 ఇప్పుడు చూస్తే 3 4 ఏమవుతుంది 12 5 1 5. ఇప్పుడు 12:5 వచ్చింది. దీన్ని చేస్తే మనకి ఈ రేషియో అలాగే ఉంచాలి. దీని తాలూకా విలోమ నిష్పత్తి అన్నాడు. ఇన్వర్స్ రేషియో ఆఫ్ దిస్ రేషియో అంటే ఈ రేషియో మాత్రమే మనం ఇన్వర్స్ రేషియో కనుక్కోవాలి, విలోమ నిష్పత్తి. మరి ఈ రేషియోకి విలోమ నిష్పత్తి ఏమిటి, 12:5 విలోమ నిష్పత్తి రివర్స్ చేయాలి, 5:12 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో, మొదటి నిష్పత్తిది ఈ రెండో నిష్పత్తి తాలూకా విలోమ నిష్పత్తికి ఈ రెండింటి తాలూకా బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అన్నాడు. బహుళ నిష్పత్తి అంటే ఏంటి, A:B ఒక రేషియో ఉండి C:D మరొక రేషియో ఉంటే ఈ 2 రేషియోల తాలూకా బహుళ నిష్పత్తి అంటే పూర్వపదాల లబ్ధము అంటే AC పరపదాల లబ్ధము BD. ఇది మనకి బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అవుతుంది. ఇప్పుడు చూస్తే మనకి ఇందులో పూర్వపదాలు ఏంటి, 3 × 5 15 2 పరపదాల లబ్ధం 2 × 12 24. ఇది ఎంతకి సమానం అంటున్నాడు బహుళ నిష్పత్తి, వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 50:x ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే 2 నిష్పత్తులు సమానం అయ్యాయి అంటే ఆ 2 నిష్పత్తులు కూడా అనుపాతంలో ఉన్నాయి, మీన్ లో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం, సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ సమ్ ఆఫ్ మీన్స్. అప్పుడు x × 15 50 × 24 50 × 24. ఇప్పుడు చూస్తే ఏ విధంగా ఇది అవుతుంది, 3 8 24 3 5 15 అలాగే 5 1 5 10. అప్పుడు ఇంకా ఏం మిగిలింది మనకి, 10 × 8 మాత్రం మిగిలింది. కాబట్టి x 10 × 8 అంటే 80 అవుతుంది. x వాల్యూ మనకి ఏమొచ్చింది, 80 వచ్చింది. ఆ విధంగా 2 రేషియోలు మనకి ఈక్వల్ అయ్యాయి అంటే అనుపాతంలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అప్పుడు అంతిమ లబ్ధం మధ్యముల లబ్ధం అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 112 31,250 రూపాయలు 8% చక్ర వడ్డీ చొప్పున 2 × 3/4 అయ్యే వడ్డీ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఈ విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి అడిగి ఒక అమౌంట్ ఇచ్చి మనకి కొన్ని సంవత్సరాలు కన్నాడు అనుకున్నప్పుడు ఏ విధంగా చెయ్యాలి, మనం ఏదైతే మనకి ప్రిన్సిపల్ ఇస్తాడో ఇంటూ మనకి ఎన్ని సంవత్సరాలు అన్నాడు, 2 & 3/4 ఇయర్స్ అని అన్నాడు. ఫస్ట్ 2 ఇయర్స్ కి ఫస్ట్ ఇయర్ 8% కాబట్టి 108/100 ఇంటూ సెకండ్ ఇయర్ కి కూడా మళ్ళీ 8% కాబట్టి 108/100. నెక్స్ట్ మనకి థర్డ్ ఇయర్ అంటే 3 ఇయర్స్ ఇవ్వకుండా 2 ఇయర్స్ కంప్లీట్ అయిందన్నాడు. ఆ తర్వాత 3/4 ఇయర్స్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఏదైతే మనకి రేషియో ఇచ్చాడో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడో దాన్ని 4 పార్ట్స్ చేసి అందులో 3 పార్ట్స్ మాత్రమే మనం తీసుకోవాలి. దీన్ని 4 పార్ట్స్ చేయాలంటే అర్థం ఏంటి, ఒక్కొక్క పార్ట్ 2%. మనకు కావాల్సిన 3 పార్ట్స్ కాబట్టి 3 2 6. లేదు ఒకవేళ ఈ విధంగా చేస్తామన్నా ఓకే. 8% లో 3/4 మాత్రం మనం తీసుకోవాలి. 4 1 4 2 అప్పుడు ఏమవుతుంది, 2 3 6 అనేది అవుతుంది. అప్పుడు 106/100 అనేది అయ్యాలి. ఈ విధంగా ఇది మనం ఫ్రేమింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే 4 తోటి
427 425 నెక్స్ట్ మళ్ళీ 427 425. ఇప్పుడు ఇటువైపు ఇది కంపల్సరీగా 25 తో డివైడ్ అవుతుంది. ఎలా చెప్తాము? ఎండింగ్ లో మనకి 5050 వచ్చిందంటే ఇది 25 తో డివైడ్ అవుతుంది. 25 1 25, ఇంకా 6 ఉంటది. 6 పక్కన 2 అంటే 62. 25 2 50. 62 లో 50 పోతే ఇంకెంత ఉంటుంది? 12 ఉంటుంది. 12 పక్కన 5 అంటే 125. 25 5 125. 25 0 0. అంటే ఈ విధంగా 25 తోటి ఇది మొత్తం ఈ విధంగా పోతుంది. నెక్స్ట్ మళ్ళీ చూస్తే 25 తోటి ఇది కూడా పోతుంది. 25 5 125. కాబట్టి 25 1 25 50 పోతుంది. నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా అయిపోతుంది 51 52. ఆ విధంగా పోయింది. ఇప్పుడు 27 × 27 27 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 729 అవుతుంది. ఇంటూ ఇక్కడ 106 ఉంది బై 2 ఉంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 2 1 253 అంటే 53. ఇప్పుడు ఇది మనం ఇంటూ చేస్తే టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. అందులో నుంచి మనకి ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దాన్ని మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి వడ్డీ అనేది వస్తుంది. ఫస్ట్ చేద్దాం. 3 9 27 7 2 3 2 6 + 2 8 3 7 21. ఇప్పుడు 5 తోటి 5 9 45 5 4 5 2 10 + 4 14 4 1 5 7 35 + 1 36. చూస్తే 7 8 5 13 3 1 6 8 3. మనకి ఏమొచ్చింది? 38,637 వచ్చింది. ఇది మనకి 38,637 ఇది మనకు వచ్చింది టోటల్ అమౌంట్. అందులో నుంచి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేయాలి. 31,215 మైనస్ చేయాలి. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. 7 ఇక్కడ 3 నుంచి 5 తీయాలి. 13 నుంచి 5 తీస్తే 8. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటుంది. 5 నుంచి 2 తీస్తే 3. 8 నుంచి 1 తీస్తే 7. 7,387 రూపీస్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మనకి ఎగ్జాక్ట్ గా ఇయర్స్ ఇవ్వకపోతే ఎంతవరకు అయితే ఇయర్స్ ఇచ్చాడో మనం యాజ్ ఇట్ ఈజ్ గా వేసుకుంటాము. ఎక్స్ట్రాగా ఏదైతే ఇచ్చాడో ఆ రేషియో మనం డివైడ్ చేయాలని అర్థం చేసుకోవాలి. మనకి ఇక్కడ 8% లో మనకి 3/4 మాత్రమే కావాలి. కాబట్టి 8 × 3/4 చేస్తే 6 అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ 106/100 అనేది వేయాలి. ఈ విధంగా చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. ఆ టోటల్ అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 113. ఒక గ్రామ జనాభా ప్రతి సంవత్సరం 6% వృద్ధి చెందుతుంది అంటున్నాడు. అంటే పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. ప్రస్తుత జనాభా 17,490 అయినా సంవత్సరం క్రితం జనాభా ఎంత అంటున్నాడు. అంటే 1 year బ్యాక్ మనకి ఎంత పాపులేషన్ ఉంటుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 1 year బ్యాక్ మనం 100% అనుకుంటే అంటే జనాభా అది మనం కనుక్కోవాలి. మనకి ఈ ఇయర్ ఎంత అవుతుంది? లాస్ట్ ఇయర్ మీద 6% మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. అంటే ఈ ఇయర్ 106 కదా అవుతుంది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ 100% అనుకుంటే ఈ ఇయర్ ఏమో 106 అవుతుంది. కాబట్టి 106 ఆల్రెడీ ఇయర్ అంతా మనం చెప్పాడు. ఎంత అంటున్నాడు? 7,490 అని అంటున్నాడు. ఈ విధంగా ఈ ఇయర్ 106 అయినప్పుడు 17,490 మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ 100% కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఎంతమంది ఉంటారని అడుగుతున్నాడు. మనకి 106 ఏమో ఈ విధంగా ఈ నెంబర్ ఉంది. మరి 106 కంటే 100% తక్కువ కాబట్టి మనకి జనాభా కూడా లాస్ట్ ఇయర్ తక్కువ ఉంటారు. కాబట్టి తక్కువ 100 ఎక్కువ 106 × 17,490. ఇది చేస్తే 2 తోటి 250 253. ఇప్పుడు మనం చూస్తే ఈ నెంబర్ ఖచ్చితంగా 53 తోటి డివైడ్ అవుతుంది. ఎందుకు ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా నెంబర్స్ అనేవి ఉన్నాయి, పాయింట్స్ ఏవి లేవు. కాబట్టి ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. చూస్తే 15 3 159 అంటే 174 లో 159 తీసివ్వాలి. 174 లో 159 తీస్తే మళ్ళీ మనకు 15 మిగులుతుంది. 15 పక్కన మళ్ళీ 9 ఉంది. 15 పక్కన 9 ఉన్నదంటే అర్థం అంటే 159 కదా. కాబట్టి మళ్ళీ 159 కాబట్టి మళ్ళీ 15 3 159 53 0 0. ఈ విధంగా 17,490 ఏమో 53 తోటి 330 టైమ్స్ డివైడ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం మిగిలాయి? 330 × 50 మిగిలింది. అప్పుడు చూస్తే 2 zeros పక్కన పెడితే మిగిలింది మనం ఇంటూ చేద్దాం. 5 3 15 5 1 5 3 15 1 16. ఇప్పుడు 2 zeros చివరిలో ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఇక్కడ కూడా చివరిలో పెట్టచ్చు. అప్పుడేమైంది? 16,500 అయింది. అంటే లాస్ట్ ఇయర్ 16,500 ఉంటే ఈ ఇయర్ ఏమో దీని మీద 6% యాడ్ అయింది కాబట్టి ఎంత అవుతారు జనం?
ఆ విధంగా చూస్తే మనకు కావాల్సిన లాస్ట్ ఇయర్ కదా 16,500 అనేది లాస్ట్ ఇయర్ తాలూకా పాపులేషన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 114 క్వశ్చన్ చూస్తే 10 వస్తువులు కొన్న వేళ 8 వస్తువులు అమ్మిన వేళతో సమానమైన లాభ శాతం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఇటువంటి క్వశ్చన్స్ ని అంటే కొన్ని వస్తువులు కొన్న వేళ కొన్ని వస్తువులు అమ్మిన వాళ్ళకి సమానం అంటే చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. కన్ఫ్యూజన్ లేకుండా ఏ విధంగా చేయాలో చూద్దాం. 10 వస్తువులు కొన్న వేళ అంటే 10 వస్తువులు కొన్న వేళ అంటే కాస్ట్ ప్రైస్ అది ఎంతకు సమానం అంటున్నాడు. 8 ఐటమ్స్ అమ్మిన వాళ్ళకు సెల్లింగ్ ప్రైస్ కు ఈక్వల్ అని అంటున్నాడు. ఈ విధంగా మనం చేసుకుంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ని తెస్తే బై సెల్లింగ్ ప్రైస్ దట్ ఈస్ ఈక్వల్ టు 8/10 ఇట్ వస్తుంది. ఈ విధంగా చూస్తే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 8 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 10 అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే 8 వస్తువులు కొన్నావు, 10 వస్తువులు అమ్మావు అంటే ఎన్ని వస్తువులు లాభం వచ్చింది? 2 వస్తువులు లాభం అనేది వచ్చింది. దేని మీద? 8 వస్తువుల మీద. చూడాలి, కాస్ట్ ప్రైస్ 8, సెల్లింగ్ ప్రైస్ 10, టోటల్ గా మనకి డిఫరెన్స్ 2. అది మనకి ప్రాఫిట్ అని అర్థమైంది. ఎందుకు? కొన్నవేమో తక్కువ, అమ్మినవేమో ఎక్కువ. కొన్న తక్కువైనప్పుడు అమ్మింది ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? లాభం వస్తుంది. కాబట్టి డిఫరెన్స్ మనకి లాభం అవుతుంది. మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేషన్ చేయాలి. కాబట్టి 2 బై కాస్ట్ ప్రైస్ అంతా 8 ఇంటూ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. 2 1s 2 4s 4 1s 4 25s అంటే 25% అనేది ప్రాఫిట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని వస్తువులు కొన్న వాళ్ళకి కొన్ని వస్తువులు అమ్మిన వాళ్ళకి సమానం అంటే ఈ విధంగా వేసి తర్వాత కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ అని వేసుకుంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఒకసారి చూసుకోవాలి. కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందని అర్థం చేసుకోవాలి. ప్రాఫిట్ 2 వచ్చింది, నెక్స్ట్ డిఫరెన్స్ 2 వచ్చింది. నెక్స్ట్ దేని మీద మనం ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద. కాబట్టి బై 8 ఇంటూ పర్సెంటేజ్ అన్నది కాబట్టి ఇంటూ 100. ఆ విధంగా చేస్తే ఎంత వచ్చింది? 25% అనేది ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 115 క్యూబ్ రూట్ ఓవర్ 4096 ఇంటూ క్యూబ్ రూట్ ఓవర్ 125/64 దాని తాలూకా సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఏమొస్తుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకు చూస్తే క్యూబ్ రూట్ ఓవర్ 125/64 అంటే 64 కి క్యూబ్ రూట్ 125 కి క్యూబ్ రూట్ మనకు తెలుసు. ఏంటి? 125 క్యూబ్ రూట్ 5 అని, 64 క్యూబ్ రూట్ 4 అని మనకు తెలుసు. కానీ దీని తాలూకు వాల్యూ మనకు తెలియదు. కాబట్టి దీన్ని ఏ విధంగా మనం చేయాలి అంటే ఫస్ట్ క్యూబ్ రూట్ ఓవర్ 4096 ని 4 ఇంటూ మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1024 గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి 4 అనేది స్క్వేర్ రూట్ అయి ఉంటే బయటకు వచ్చిద్దాం. కానీ 4 అనేది మనకి ఇదేంటిది? క్యూబ్ రూట్. కాబట్టి 4 అనేది మనకి బయటకు రాదు. కాబట్టి ఒకవేళ 4 2s 8 అనుకోండి, అప్పుడు 8 అనేది 2 క్యూబ్ కాబట్టి 2 బయటకు వస్తుంది. అంటే దీన్ని మళ్ళీ ఇంటూ 2 గా మనం రాయగలిగితే అప్పుడు 4 ఇంటూ 2 8 అవుతుంది. దీన్ని మనం డైరెక్ట్ సింప్లిఫికేషన్ చేసి వచ్చు. 125 క్యూబ్ రూట్ 5 బై 64 క్యూబ్ రూట్ 4 అవుతుంది. ఎందుకు? 5 క్యూబ్ అంటే 125, 4 క్యూబ్ అంటే 64. అది అలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవాలంటే 1024 ని 2 ఇంటూ 512 గా రాసుకున్నాం అనుకుంటే ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కదా, ఆ 4 కూడా ఇక్కడ ఇంటూ చేశారు అనుకోండి. చూడాలి, 4 ఇంటూ 1024 ని ఎలా రాసుకున్నానంటే 4 ఇంటూ 1024 ని 2 ఇంటూ 512 గా రాసుకున్నాను. అప్పుడు 4 ఇంటూ 2 ఏమవుతుంది? 8 అవుతుంది. 8 ఇంటూ 512 అవుతుంది. ఇప్పుడు అదే రాస్తాను, 8 ఇంటూ 512 దట్ ఇంటూ 5/4 అది అలాగే ఉంచుంది. ఇప్పుడు 8 కి క్యూబ్ రూట్ మనకు తెలుసు. ఏంటి? 2 అని. ఎందుకు? 2 క్యూబ్ 8 కాబట్టి. 512 కూడా దేనికి క్యూబ్ అని అంటే 8 కి క్యూబ్ అవుతుంది. చూడాలి, 8 కి క్యూబ్ ఎలా అవుతుంది అంటే 8 స్క్వేర్ ఇంటూ 8 వేస్తే 8 స్క్వేర్ అంటే 64 ఇంటూ 8. ఇప్పుడు దీన్ని చేస్తే 8 4s ఏమవుతుంది? 32 2 3 8 6 48 ప్లస్ 3 51. 512 వచ్చిందా లేదా? అంటే 512 ని 8 క్యూబ్ గా రాయొచ్చు, 8 ని మనం 2 క్యూబ్ గా రాయొచ్చు. కాబట్టి 8 బయటకు వస్తే 2 అవుతుంది. 512 8 క్యూబ్ గా రాయొచ్చు కాబట్టి బయటకు వస్తే 8 అవుతుంది. ఇంటూ అంటే ఇది మొత్తాన్ని మనం బయటకు తీసుకుని వచ్చాం బై 5/4. 4 1s 4 2s అప్పుడు ఏమవుతుంది? 2 2s 4 4 5s 20. మనకు కావాల్సిన ఆన్సర్ 20 వచ్చింది. ఈ విధంగా మనకి 4096 కి డైరెక్ట్ గా క్యూబ్ రూట్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏ విధంగా మార్చుకోవాలి? 4 ఇంటూ ఈ విధంగా మార్చుకుంటే 4 అనేది క్యూబ్ రూట్ లో నుంచి బయటకు రాదు. స్క్వేర్ రూట్ అయితే 2 అనేది బయటకు వచ్చేస్తుంది.
కానీ 4 అనేది బయటకు రాదు కాబట్టి దాన్ని ఇంటూ 2 గా రాసుకుంటే 8 అవుతుంది. ఆ 8 బయటకు వచ్చేస్తే 2 అవుతుంది కాబట్టి 2 వేసాను. అప్పుడు 512 కూడా మనం క్యూబ్ రూట్ లో రాయొచ్చు. అందుకు మనం 1 నుంచి 10 వరకు మాక్సిమం క్యూబ్స్ అనేవి నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు 8 క్యూబ్ 512 అంటే 512 ని క్యూబ్ నుంచి బయటకు తీస్తే 8 అవుతుంది. 8 ని క్యూబ్ రూట్ నుంచి బయటకు తీసుకొస్తే 2 అవుతుంది. ఇంటూ 5/4 చేస్తే మనకి ఏమొచ్చింది 20 వచ్చింది. ఆ విధంగా చూసుకోవాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 116 -5/7 అనేది -1 అగుటకు తీసివేయవలసిన సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి -5/7 అనేది -1 అవ్వాలి అని అంటున్నాడు. -5/7 -1 అవ్వాలి అంటే తీసివేయవలసిన సంఖ్య -5/7 నుంచి ఏ నెంబర్ ను తీసివేయాలి అని అంటున్నాడు. ఆ నెంబర్ మనం కనుక్కోవాలి. -5/7 నుంచి ఏ నెంబర్ ను మనం మైనస్ చేస్తే -1 వస్తుంది అని అంటున్నాడు. కాబట్టి మనం ఎక్స్ వాల్యూ కనుక్కుంటే అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూస్తే -5/7 -1 ఇటు వస్తే ఏమవుతుంది +1 అవుతుంది. -x అటు వెళ్తే ఏమవుతుంది +x అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూస్తే 7 1 7 7 నుంచి -5 చేస్తే ఏమవుతుంది 7 నుంచి -5 చేస్తే 2 అవుతుంది. 2/7 మనకు కావలసిన ఎక్స్ వాల్యూ. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 117 x4y2z ఇక్కడ ఒక 5 అంకెల సంఖ్య ఇచ్చాడు. ఆ సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడిన అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది అంటున్నాడు 9 తోటి. అప్పుడు x+y+z యొక్క కనిష్ట విలువ లీస్ట్ వాల్యూ ఏమవుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఆల్రెడీ భాజనీయత సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ సంబంధించి క్లాస్ చెప్పాం కదా. అందులో చూస్తే మనకి 9 తాలూకా డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం సమ్ ఆఫ్ డిజిట్స్ 9 తో డివైడ్ అయితే మనకు కావాల్సినటువంటి 9 తో డివైడ్ అవుతుంది లేదా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి 5 డిజిట్ నెంబర్ x4y2z. ఈ విధంగా మనకి ఈ నెంబర్ ఇచ్చాడు. మనకు అడుగుతుందంటే x+y+z యొక్క కనిష్ట వాల్యూ అంటే లీస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. ఈ నెంబర్ 9 తో డివైడ్ అవుతుందని అంటున్నాడు. 9 తో డివైడ్ అవుతుందంటే సమ్ ఆఫ్ డిజిట్స్ మనం చెయ్యాలి. అంటే x+4+y+2+z ఇది 9 తో డివైడ్ అవ్వాలి. 9 తో డివైడ్ అవ్వాలి అంటే 9 తోటి అంటే దీని తాలూకా సమ్ ఆఫ్ ఎంత అవ్వాలి 9 అయినా అవ్వాలి, 18 అయినా అవ్వాలి, 27 అయినా అవ్వాలి. ఈ విధంగా అయినప్పుడు మాత్రమే 9 తో డివైడ్ అవుతుంది. కానీ మనకు అడుగుతుంది కూడా ఏమంటున్నాడు కనిష్ట విలువ అంటున్నాడు. అంటే 9 మాత్రమే మనం తీసుకోవాలి అని అర్థం చేసుకోవాలి. 18 అవుతుంది, 27 కూడా అవుతుంది. కానీ మనం ఒక్క 9 మాత్రమే తీసుకోవాలి. ఎందుకు లీస్ట్ వాల్యూ అని అంటున్నాడు. లీస్ట్ వాల్యూ కావాలంటే అక్కడ ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ అంతా మనం చేస్తే 9 మాత్రమే రావాలి అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే 4+2 ఎంత 6 x+y+z అలా ఉంచి 4+2 6 కదా. ఆ 6 అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. కాబట్టి 9-6 మైనస్ చేస్తే 3 అవుతుంది. అంటే x+y+z అనేది మనకి 3 అయినప్పుడు మాత్రమే వీటన్నిటిని ప్లస్ చేస్తే 9 అవుతుంది. ఎందుకు లీస్ట్ వాల్యూ మనం 9 మాత్రమే మనకు రావాలి. అందుకు వాడు కూడా కండిషన్ అన్నాడు. ఏమన్నాడు కనిష్ట విలువ అన్నాడు. అంటే x+y+z ప్లేస్ లో అంటే x ప్లేస్ లో 0 అయినా ఉండొచ్చు, y ప్లేస్ లో 1 ఉండొచ్చు, z ప్లేస్ లో 2 ఉండొచ్చు. ఆ విధంగా ఈ 3 కలిపితే మనకి 3 మాత్రం వచ్చినప్పుడే అప్పుడు మనకు 9 అవుతుంది సమ్ ఆఫ్ డిజిట్స్. ఆ 9 అయినప్పుడు మాత్రమే 9 తో డివైడ్ అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం డివిజిబిలిటీ రూల్ భాజనీయత సూత్రాల్లో ఈ రకమైనటువంటి మోడల్ మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 118 2 సంఖ్యల గసాక అంటే HCF 7 అంటున్నాడు. ఆ గసాకను భాగాహార పద్ధతిలో కనుగొనుటలో లభించిన మొదటి 3 భాగఫలాలు అంటే కోషియన్స్ ఇచ్చాడు. ఫస్ట్ 3 కోషియన్స్ 1 2 3 అయినా ఆ సంఖ్యలు ఏవి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. కొంచెం మనకి కసాగు గసాబల్లో కొంచెం డిఫరెంట్ గా మనం ఈ క్వశ్చన్ మనం చెప్పుకోవచ్చు. మనకి ఇటువంటి క్వశ్చన్ ఏదైనా కూడా ఆప్షన్స్ ప్రకారం వెళ్ళడం చాలా ఈజీ. మనకి ఏమంటున్నాడు 2 నెంబర్లు అంటున్నాడు. ఆ 2 నెంబర్ల తాలూకా గసాబాని మనం భాగాహార పద్ధతిలో కనుక్కుంటే మనకి భాగఫలాల వరుసగా 1 2 3 వస్తాయని అంటున్నాడు. ఫస్ట్ ఒకసారి మనం ట్రై చేద్దాం. 21 తోటి భాగాహార పద్ధతిలో మనం చేయాలి. 21 తోటి 17 భాగాహార పద్ధతిలో చేస్తే 21 3 63 అంటే మన ఫస్ట్ భాగఫలం 3 అనేది వచ్చింది. కానీ మనం ఫస్ట్ ది కోషియంట్ ఎంత రావాలి మనకి 1 రావాలి. అంటే మనం ఇక్కడ ఈ విధంగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చూస్తే ఫస్ట్ చూసిన వెంటనే అర్థమవుతుంది 21 3 63 అని. అంటే ఫస్ట్ భాగఫలం ఏమో మనకి 3 వచ్చింది. కానీ ఫస్ట్ ఏమో మనకి ఏం రావాలి 1 రావాలి. అంటే ఆప్షన్ 1 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 29 87 చూడండి. యాక్చువల్ గా 29 కి 87 కి గసాగా 7 అనేది అవుతుందా అవ్వదు. ఎందుకు గసాక HCF 7 అన్నాడు అంటే దాని తాలూకా ఫ్యాక్టర్స్ ఇక్కడ అవ్వాలి మనకి. మరి 29 7 తాలూకా
సారీ 7 తాలూకు మల్టిపుల్ అంటే 7 4 జా 28. కాబట్టి ఇది అసలు దాని తాలూకు నెంబర్ లో ఈ రెండింటికి గసాక 7 అవ్వదు అసలు. లేదు ఒకవేళ మనం ఈ విధంగా చేసుకుంటామని చేసుకోవచ్చు. 29 తోటి 87 చేస్తే ఏమవుతుంది? 29 2 జా 58, 29 3 జా 87 ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతుంది. 29 3 జా 87 ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ భాగఫలం మనకి 3 వచ్చింది, కానీ ఇక్కడ 1 రావాలి. ఆ విధంగా ఫస్ట్ భాగఫలం 1 అన్నాడు కాబట్టి చూడాలి మొదటి 3 భాగఫలాలు వరుసగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మొదటి 3 అని అన్నాడు అంటే వరుసగా 1 by 1 చూసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ 2 కూడా అవ్వదు. ఆప్షన్ 3 చూస్తే 49 తోటి 70 చేద్దాం. 49 తోటి 70 చేస్తే 49 1 జా 49, 49 2 జా 98 ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి 49 1 జా 49 చూస్తే ఫస్ట్ భాగఫలం కోషియంట్ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు సరిపోయింది. సెకండ్ చూడాలి. ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 10 లో నుంచి 9 తీస్తే 1, 6 నుంచి 4 తీస్తే 2, 21 వచ్చింది. ఇప్పుడు ఈ 21 తోటి ఏదైతే ముందు మనకి డివిజర్ ఉందో దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు 21 2 జా 42 మనకి సెకండ్ భాగఫలం కూడా కోషియంట్ 2 వచ్చింది, సరిపోయింది. బట్ 49 లో నుంచి 42 తీస్తే మనకి ఏమవుతుంది? 7 వస్తుంది. ఆ 7 తోటి ముందున్న డివిజర్ ని మళ్ళీ చేయాలి. 7 3 జా 21 అంటే మనకి లాస్ట్ థర్డ్ కోషియంట్ మూడో భాగఫలం ఏమొచ్చింది? 3 వచ్చింది. ఆ విధంగా వరుసగా ఉన్నాయి కదా చూడండి, 1 2 3 అంటే 3 వరుస భాగఫలాలు సరిపోయా లేదా? ఎగ్జాక్ట్ గా మనకి 0 వచ్చింది. దాని అర్థం అంటే ఇదే కదా మనకి హెచ్సిఎఫ్. ఆ విధంగా చూసుకుంటే మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్తే చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది? 49 70 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఆప్షన్ 4 చూస్తే 21 49 ఉంది, అంటే 21 తోటి 49 చేయాలి. 21 2 జా 42 ఫస్ట్ భాగఫలం మనకి ఏమొచ్చింది? 2 వచ్చింది. కానీ ఫస్ట్ భాగఫలం మనకు 1 కదా రావాలి, ఇక్కడే కదా 2 వచ్చింది. ఆ విధంగా ఆప్షన్ 4 కూడా అవ్వదు. ఈ విధంగా మనకి 2 నెంబర్లు ఇచ్చి గసావా ఇచ్చి భాగాహార పద్ధతిలో మనకి భాగఫలాలు అన్నాడంటే ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 119 ఇక్కడ మనకి అబ్జర్వేషన్స్ రాసులు అనేవి ఇచ్చాడు. వాటి తాలూకా అంక మధ్యం అర్థమెటిక్ మీన్ కూడా ఇచ్చేసాడు. ఎక్స్ వాల్యూ ఏమవుతుందని అంటున్నాడు. ఇటువంటి సందర్భంలో అంక మధ్యం ఎంత అవుతుందని అంక మధ్యం ఫార్ములా అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంక మధ్యం ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనకి ముందు రాసులు ఎన్నో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10. మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పైన కదా రావాలి, అంటే వాటన్నిటిని ప్లస్ చేయాలి. అది చేస్తే మనకి అంక మధ్యం ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? 69.5 ఇచ్చాడు. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ చూద్దాం. 72 70 72 70 62 50 71 90 64 58 82 ఇవన్నీ ప్లస్ చేస్తే ఫస్ట్ చూద్దాం. 2 2 4 1 5 4 9 8 17 2 19 19 కాబట్టి 9 1 1 7 8 7 15 6 21 5 26 7 33 9 42 6 48 5 53 8 53 in 8 61 619 వచ్చింది. పైన సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 619 ప్లస్ ఆల్రెడీ ఆ రాసులోనే ఎక్స్ కూడా ఉంది కదా కాబట్టి ఎక్స్. ఇది చేస్తే మనకి ఏమొస్తుందో చూడాలి. 619 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అటు వెళ్తే ఇంటూ అవుతుంది. 69.5 ఇంటూ చేస్తే పాయింట్ అనేది పోతుంది. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ కూడా ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ కి 0కి క్యాన్సిల్ అయిపోతే 695 మనకు మిగులుతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ప్లస్ 619 అంటే మైనస్ అవుతుంది కాబట్టి 695 లో నుంచి 619 మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఎక్స్ వాల్యూ వస్తుంది. 15 నుంచి 9 తీస్తే ఏమవుతుంది? 6. ఇక్కడ 8 ఉంటుంది, 8 నుంచి 1 తీస్తే 7 అంటే మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ 76 వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 120 షూటింగ్ పోటీలో సాధించిన స్కోర్ వివరాలు పట్టికలో ఉన్నాయి అయినా పోటీలో బాహుళక స్కోరు ఎంత అని అంటున్నాడు. అంటే మనం మోడ్ అనేది కనుక్కోవాలి. స్కోర్ ఇచ్చాడు అంటే స్కోరు 0.0 ఉంటది, 1 స్కోర్ వచ్చిన ఉంటది, 2 స్కోర్ వచ్చిన ఉంటది. ఆ విధంగా స్కోర్ తాలూకు ఇవి. కిందనేమో షాట్ల సంఖ్య అంటే 1 స్కోర్ వచ్చింది 3 షాట్స్ కొట్టాడు, 2 స్కోర్ వచ్చింది 6 షాట్స్ కొట్టాడు, 3 స్కోర్ వచ్చింది 4 షాట్స్ కొట్టాడు. ఆ విధంగా కింద ఏమో షాట్ల సంఖ్య ఉంది, పైన ఏమో స్కోర్ వాల్యూస్ ఉన్నాయి. మనకు అడుగుతుందంటే బాహుళక స్కోర్ అంటే స్కోర్ తాలూకా మోడ్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం చూసుకుంటే షాట్ల సంఖ్య
మనం ఎప్పుడు కూడా ఈ విధంగా ఇచ్చేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఏంటి అని అంటే మనకి స్కోర్ వివరాలు అన్నాడు కదా అని చెప్పేసి అన్నిటికంటే పెద్ద స్కోర్ 5 కదా, మనకి అనుకుని 5 అనేది పెట్టే ఛాన్స్ ఉండొచ్చు. లేదు ఒకవేళ షార్ట్ల సంఖ్య ఎక్కువ సార్లు 4 అనేది 7 టైమ్స్ ఎక్కువ సార్లు కుట్టాడు కాబట్టి 7 అనేది మనకి 3 బాహుళకం అయ్యే ఛాన్స్ ఉంటదని 7 కూడా పెట్టే ఛాన్స్ ఉంటది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీడు మనకేమన్నాడు, బాహుళక స్కోర్ అన్నాడు. అంటే ఎక్కువ సార్లు ఏ షార్ట్ కుట్టాడు అంటే ఎక్కువ సార్లు ఏ స్కోర్ ఉన్నది కుట్టాడు అని అంటున్నాడు. 0 స్కోర్ ఉన్నది అసలు కొట్టలేదు. 1 స్కోర్ ఉన్నది 3 టైమ్స్ కొట్టాడు. 2 స్కోర్ పాయింట్స్ అనేది 6 టైమ్స్ వచ్చాయి. 3 స్కోర్ పాయింట్స్ అని 4 టైమ్స్ వచ్చాయి. 4 స్కోర్ అంటే 4 స్కోర్ పాయింట్స్ అని 7 టైమ్స్ వచ్చాయి. అంటే ఎక్కువ సార్లు ఏ స్కోర్ వచ్చింది, 4 అనే పాయింట్ 4 పాయింట్స్ ఉన్న స్కోర్ మాత్రమే ఎక్కువ సార్లు వచ్చింది. 5 పాయింట్స్ ఉన్న స్కోర్ 5 టైమ్స్ మాత్రమే వచ్చింది. కాబట్టి ఎక్కువ సార్లు ఏది వచ్చిందంటే 7 మనం రాయకూడదు. మనం మామూలుగా ఇచ్చేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఎందుకు అవుతామంటే మామూలుగా రాసులు ఇస్తే ఏ రాసి అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో ఆ నెంబర్ మనం రాస్తాం కదా. అంతేగాని ఎన్నిసార్లు రిపీట్ అయిందో అది మనం రాయం కదా. అలా ఇక్కడ కూడా ఎన్నిసార్లు షార్ట్ కొట్టాడు అది మనం రాయకూడదు. మనకు అడుగుతుంది కూడా వాడు స్కోర్ అడుగుతున్నాడు కాబట్టి ఏ స్కోర్ ఎక్కువ సార్లు రిపీట్ అయ్యిందో అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఏ స్కోర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది, ఎక్కువ సార్లు రిపీట్ అయిన స్కోర్ ఇది 4 కాబట్టి మనం 4 అనేది పెట్టాలి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. 7 పెట్టే ఛాన్స్ అయినా ఉంది, లేదా 5 పెట్టే ఛాన్స్ అయినా ఉంది. కానీ మనకు కావాల్సిన బాహుళక స్కోర్ కాబట్టి ఎక్కువ సార్లు ఏ స్కోర్ అనేది ఆ ఆటగాడికి వచ్చిందని అంటే ఎక్కువ సార్లు వచ్చింది అది 7 టైమ్స్ 4 అనే స్కోర్ నే కొట్టాడు. కాబట్టి 4 అనేది మనకు కావాల్సినటువంటి బాహుళక స్కోర్ అనేది అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 121. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భుజం కంటే రెట్టింపు మరియు దాని వైశాల్యము 1369 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని ఎత్తు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకేమంటున్నాడు, ఎత్తు హైట్ అనేది దాని భూమి కంటే రెట్టింపు అంటున్నాడు. అంటే 2b అవుతుంది. భూమి కంటే డబల్ ఉంటది అంటున్నాడు. ఏది హైట్. మనకి త్రిభుజం యొక్క వైశాల్యం ఏరియా ఇచ్చాడు. మరి ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ BH. అది ఎంత అంటున్నాడు, 1369 అంటున్నాడు. హాఫ్ B అంటే బేస్, H అంటే మనకి 2b అన్నాడు. ఎందుకు, భూమికి రెట్టింపు అన్నాడు కాబట్టి ఇక్కడ మనం H ప్లేస్ లో 2b వేస్తాం. అది ఎంతకు సమానం, 1369. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే B స్క్వేర్ వాల్యూ 1369. మనకి B వాల్యూ కావాలి. B వాల్యూ తెలిస్తేనే మనకి హైట్ అనేది తెలుస్తుంది. B వాల్యూ తెలిస్తేనే B ని డబల్ చేస్తే మనకి హైట్ వస్తుంది. కాబట్టి మనం కంపల్సరీగా B వాల్యూ కనుక్కోవాలి. B స్క్వేర్ వాల్యూ ఇది కదా, మరి B వాల్యూ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ చేయాలి. B స్క్వేర్ రూట్ ఓవర్ 1369. మరి రూట్ ఓవర్ 1369ని స్క్వేర్ రూట్ చేయాలంటే అర్థం ఏంటి, స్క్వేర్ రూట్ చేయాలి అంటే ఫస్ట్ 2 నెంబర్స్ ని ఒక పార్ట్ గా తీసుకోవాలి, మిగిలినంతా ఒక పార్ట్ గా తీసుకోవాలి. యూనిట్ ప్లేస్ లో ఏముంది, 9 ఉంది. అంటే యూనిట్ ప్లేస్ లో 9 ఉందంటే దాని తాలూకా స్క్వేర్ రూట్ లో మనకి ఏమేమి వచ్చే ఛాన్స్ ఉంది, 3 వచ్చే ఛాన్స్ ఉంది, 7 వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు, 3 స్క్వేర్ 9 యూనిట్ ప్లేస్ లో 9 ఉంది, 7 స్క్వేర్ 49 యూనిట్ ప్లేస్ లో 9 ఉంది. అంటే 3 అయినా అవ్వచ్చు, 7 అయినా అవ్వచ్చు. ఇప్పుడు 13 ఉంది. 13 ఏ స్క్వేర్లకి మిడిల్ లో ఉంది, 3 స్క్వేర్ అంటే 9 కి 4 స్క్వేర్ 16 కి మిడిల్ లో 13 ఉంది. కాబట్టి కంపల్సరీగా చిన్నదే మనం తీసుకోవాలి. అంటే దీని తాలూకా స్క్వేర్ రూట్ అయితే 33 అవ్వచ్చు లేదా 37 అవ్వచ్చు. మరి రెండింటిలో ఏదవుతుందంటే మనము 13 అనేది 3 స్క్వేర్ కి 4 స్క్వేర్ కి మిడిల్ లో ఉందని చెప్పాం. కాబట్టి ఇప్పుడు మనకి రెండింటిలో ఏదనేది తెలియాలంటే 3 into 4 చేయాలి. 3 into 4 చేస్తే 12 కంటే ఇది ఎక్కువే కదా, కాబట్టి పెద్ద నెంబర్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 12 కంటే తక్కువ నెంబర్ గానీ 12 గానీ ఉందనుకోండి, అప్పుడు చిన్న నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 3 4 12 కంటే 13 పెద్ద నెంబర్, కాబట్టి రెండింటిలో పెద్ద నెంబర్ 37. ఆ విధంగా చేస్తే B వాల్యూ 37 వచ్చింది. మరి B వాల్యూ 37 వచ్చిందంటే B ని డబల్ చేస్తే హైట్ వస్తుంది. కాబట్టి 37 into 2 చేస్తే మనకు కావాల్సినటువంటి హైట్ 70 ఏమవుతుంది, 37 డబల్ చేస్తే 74 వస్తుంది. ఏది హైట్. ఆ విధంగా చూసుకోవాలి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 122. ABCD రాంబస్ లో AC మరియు BD లు కర్ణాలు డయాగోనల్స్ అంటున్నాడు. అయితే AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ కి సమానమైనది. అంటే AC BD లు కర్ణాలు అన్నాడు. వాటి తాలూకా వర్గాలు మొత్తం దేనికి సమానం అవుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ABCD రాంబస్ అని అంటున్నాడు. సపోజ్ ABCD AC BD మనకి ఏమంటున్నాడు, డయాగోనల్స్ అంటున్నాడు.
మరి వీటి తాలూకు వర్గాల మొత్తం ఏమవుతుంది అంటున్నాడు. మామూలుగా అయితే మనకి ఒక భుజం కావాలి అంటే, సపోజ్ సిడి కావాలి అంటే ఏం చేస్తాము, మనకి ఒక భుజం కావాలంటే దాని తాలూకు ఫార్ములా ఏంటి, హాఫ్ రూట్ ఓవర్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఇది మనకి ఫార్ములాగా మనం చెప్పుకుంటాం. ఒక భుజం కావాలి అంటే, మనకు చుట్టుకొలత కావాలి అంటే ఒక భుజం కనుక్కొని, చుట్టుకొలత అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇంటూ 4 చేయొచ్చు. దీన్ని బట్టి నేను ఇది ఎందుకు చేశానంటే, వాడే అన్నాడు, ఏమన్నాడు, కర్ణాల తాలూకు వర్గాల మొత్తం. ఇక్కడ ఆల్రెడీ కర్ణాలనే కదా మనం వర్గం చేసాము. మరి ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే సరిపోద్ది. అంటే సిడి ఈజ్ ఈక్వల్, ఇటువైపు హాఫ్ ఉంది, ఇటువైపు వస్తే 2 ఇంటూ అవుతుంది. అంటే 2cd ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, రూట్ ఓవర్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఇక్కడ d1 d2 అంటే కర్ణాలు అనే విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడ రూట్ ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. కాబట్టి స్క్వేర్ ఏమంటే 2 స్క్వేర్ cd స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అంటే వర్గాల మొత్తం. ఆడు కూడా వర్గాల మొత్తం కదా అన్నాడు, కర్ణాల తాలూకు వర్గాల మొత్తం అన్నాడు. అది దేనికి సమానం అవుతుంది అంటే 2 స్క్వేర్ అంటే 4 cd స్క్వేర్. cd అంటే ఏమవుతుంది, భుజం. అంటే కర్ణాల వర్గాల మొత్తం అనేది దేనికి సమానం అవుతుంది అంటే ప్రతి భుజం తాలూకా వర్గానికి 4 రెట్లకు సమానం అవుతుంది. ఇప్పుడు 4d స్క్వేర్ మనకు కావాల్సిన ఆన్సర్ 4d cd స్క్వేర్ అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకాడు 4cd స్క్వేర్ ఇవ్వకుండా 4ab స్క్వేర్ ఇచ్చినా రైటే, 4ab స్క్వేర్ కాకుండా bc స్క్వేర్ ఇచ్చినా రైటే. అంటే దాన్ని బట్టి ఏమర్థమైందంటే 4 ఇంటూ సైడ్ స్క్వేర్, భుజం స్క్వేర్ అని అర్థం చేసుకోవాలి. కర్ణాల తాలూకా రాంబస్ తాలూకా కర్ణాల వర్గాల మొత్తము దేనికి సమానం అంటే 4 ఇంటూ భుజం తాలూకా వర్గానికి సమానం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి 4 ఇంటూ భుజం ఇచ్చాడు, సిడి ఇచ్చాడు. ఆ విధంగా 4 ఇంటూ ఇంకేమీ లేదు, చూసుకుంటే 4 ఇంటూ సిడి స్క్వేర్ అంటే 4 ఇంటూ భుజం స్క్వేర్. సరిపోయిందో లేదా, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 123, ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము 16√3 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని చుట్టుకొలత పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు, చుట్టుకొలత సెంటీమీటర్లలో మనం కనుక్కోవాలి. మనకి సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక సైడ్ ఏ అనుకుంటే మనకు అడుగుతుందంటే చుట్టుకొలత కాబట్టి టోటల్ గా ఏ 3a అనేది 3a మనం కనుక్కోవాలి. ఇది మనం కనుక్కోవాలి అంటే ఏ వాల్యూ మనకు కావాలి. ఏ వాల్యూ కావాలంటే వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తాలూకా ఏరియా ఇచ్చాడు. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తాలూకా సమబాహు త్రిభుజంకి ఏరియా ఫార్ములా ఏంటి, √3/4a స్క్వేర్. ఇది మనకి సమబాహు త్రిభుజం తాలూకా వైశాల్యం ఫార్ములా. ఈ వైశాల్యం ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 16√3 అని ఇచ్చాడు. ఇప్పుడు √3 క్యాన్సిల్, నెక్స్ట్ 4 అటు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 4 64. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 64 ని 8 స్క్వేర్ గా రాయొచ్చు. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. మనకి ఏ వాల్యూ వచ్చింది కాబట్టి చుట్టుకొలత కూడా వచ్చేస్తుంది. 3 ఇంటూ ఏ వాల్యూ 8 వచ్చింది కాబట్టి 3 8 24 అనేది మనకు కావాల్సిన పెరిమీటర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 124, ఒక స్తూపం యొక్క భూ పరిధి 88 మీటర్లు, దాని ఎత్తు 60 మీటర్లు అయిన స్తూపం యొక్క పక్కతల వైశాల్యము లాటరల్ సర్ఫేస్ ఏరియా సెంటీమీటర్ స్క్వేర్లలో అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి సిలిండర్ షేప్ లో ఈ విధంగా ఉంటున్నాడు. దాని తాలూకా భూ పరిధి ఆల్రెడీ మనకి భూ పరిధి అనేది డైరెక్ట్ గా ఇచ్చాడు. మనకి పక్కతల వైశాల్యం కావాలి అంటే భూ పరిధి ఏదైతే ఉందో 2πr భూ పరిధి ఇంటూ దాని తాలూకా ఎత్తుకి ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుందంటే పక్కతల వైశాల్యం అనేది వస్తుంది. మనకి ఆల్రెడీ 2πr వాడే మనం కట్టకుండా, అంటే కట్టాల్సిన అవసరం లేకుండా వాడే 88 మీటర్స్ అని ఇచ్చాడు. హైట్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఆ రెండింటిని ఇంటూ చేస్తే మనకు కావాల్సినటువంటి పక్కతల వైశాల్యం అనేది వస్తుంది. కాబట్టి భూ పరిధి 88 ఇంటూ హైట్ ఎంత 60, ఈ రెండు ఇంటూ చేస్తే మనకు కావాల్సినటువంటి లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. 0 అనేది పక్కన ఉంచితే 6 8 48, 8 4 6 8 48 ప్లస్ 4 52, 0 కూడా ఉంది కాబట్టి 0. అంటే 5280 అనేది మనకు కావాల్సినటువంటి పక్కతల వైశాల్యం 5280. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 125, m అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, n కూడా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. మనకేమంటున్నాడు, m మరియు n ల లబ్ధము ప్రోడక్ట్ ఏమో అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఈ విధంగా లబ్ధం అడిగాడంటే m ఇంటూ n చేయాలి కదా, అంటే m ఇంటూ చేయాలి. మన ఆప్షన్స్ అలా చూస్తే ఇటువంటి క్వశ్చన్స్ ఏదైనా కూడా ఆప్షన్స్ ప్రకారం వెళ్ళడం
చాలా ఈజీ అని చాలా సార్లు అనేది చెప్పడం నేను జరిగింది. ఆప్షన్స్ లో మనం అబ్జర్వేషన్ చేస్తే ఏదో ఒకటి చలరాశి అనేది డిఫరెంట్ గా ఉంటది. మనం ఇక్కడ చూస్తే +23 ఉంది, ఇక్కడ -23 +15 +25 ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే 3x², సారీ ఇక్కడ 3x³ 2x³ x³. ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ m × n అన్నాడు కాబట్టి x² ని 3x ని ఇంటూ చేయాలి కదా. మనం ఇంటూ చేసేటప్పుడు x² తో దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. అప్పుడు x² × 3x అంటే 3x³ వస్తుంది. 3x³ వచ్చేది ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఒక దగ్గరే కదా ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది అవుతుంది. ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే విత్ ఇన్ 1 minute లోపే మనం కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ నెక్స్ట్ లాస్ట్ లో ఉన్న వై కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 7 2 14 y² y y³ అంటే -14 y³ -14 y³ ఇక్కడ రెండు దగ్గరలో ఉంది కాబట్టి అది మనం చూడకూడదు, ఇది చూడాలి. ఆ విధంగా చూసుకుంటే మనకి ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీగా డిఫరెంట్ గా ఉండే ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ చూసిన వెంటనే ఇక్కడ x² ఉంది, ఇక్కడ 3x ఉంది. ఆ రెండు ఇంటూ చేసేటప్పుడు 3x³ అంటే x³ కి 3 ఉండాలి. x³ కి 3 ఉండేది ఇక్కడ ఒక దగ్గరే ఉంది. ఆ విధంగా చూసుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని చెయ్యొచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్తే 126 రెండు సమాంతర రేఖలను ఖండించే తిర్యక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల నిష్పత్తి 2:3 అయినా దాని చిన్న కోణం ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. రెండు సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ ని ఒక తిర్యక రేఖ ట్రాన్స్వర్సల్ లైన్ ఖండించినట్లయితే మనకేమంటున్నాడు? ఒకే వైపు గల అంతర కోణాలు అంటే సేమ్ సైడ్ ఒకే సైడ్ ఉండాలి, ఇంటీరియర్ యాంగిల్స్ అయి ఉండాలి. వాటి తాలూకా నిష్పత్తి ఇచ్చాడు. అంటే ఈ కోణాలు 2:3 రేషియోలో ఉంటాయని అంటున్నాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ ని ఒక తిర్యక రేఖ ఖండించేటప్పుడు ఒకే వైపు గల అంతర కోణాలు సంపూరకాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అనే విషయం మనకు తెలియాలి. అంటే ఈ రెండు కలిపితే 180 అవ్వాలి. అంటే టోటల్ గా ఫస్ట్ 2 parts, సెకండ్ 3 parts కాబట్టి టోటల్ గా 5 parts తాలూకా వాల్యూ మనకి ఏమవ్వాలి అంటే కంపల్సరీగా 180 degrees అవ్వాలి. మనకు కావాల్సింది ఏంటి? చిన్న కోణం కావాలి. మరి రెండింట్లో చిన్నది 2 కదా అంటే 2 parts అనేది మనకు కావాలి. ఇప్పుడు చూస్తే 5 parts 180 అయినప్పుడు 2 parts ఖచ్చితంగా తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ 2/5 × 180. ఇప్పుడు ఎలా 5 3 15 ఇంకా 3 ఉంది, 3 పక్కన 0 అంటే 30, 5 6 30. ఆ విధంగా చూస్తే 2 × 36 ఏమవుతుంది? 72 అవుతుంది. ఆ విధంగా చిన్న కోణం అడిగాడు కాబట్టి 72. ఒకవేళ పెద్ద కోణం అడుగుంటే 3 అంటే మొత్తం 5 భాగాల్లో పెద్ద కోణం 3 భాగాలు కాబట్టి 180 degrees లో 5 × 36 36 × 3 108 degrees. పెద్ద అడిగితే 108, చిన్నది అడిగాడు కాబట్టి 72. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 127 ఏబిసిడి చతుర్భుజంలో కోణాలు ఏబిసిడిలు వరుసగా 1:2:4:5 నిష్పత్తిలో ఉంటే ఏదైనా 3 కోణాల మొత్తం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి చతుర్భుజంలో అంటే ఒక క్వాడ్రిలేటర్ లో అంతర కోణాల మొత్తం 360 degrees. మనకి ఇక్కడ 4 కోణాల మొత్తం అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ చూద్దాం. 5 4 9 3 12 అంటే 12 parts అనేది కంపల్సరీగా 360 degrees అవ్వాలి. అందులో మనకి ఫస్ట్ 1 part ఎంత తెలుసుకుందాం. 12 × 30 చేస్తే మనకి 12 3 36, 12 30 360 అవుతుంది. అంటే 1 part 30 అవుతుంది. మనకి ఏ బి సిడీలు ఏ రేషియోలు ఉన్నాయి? 1:2:4:5 రేషియోలు ఉన్నాయి. 1 part మనకి ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఫస్ట్ 1 part ఉంది కాబట్టి 30, సెకండ్ 2 parts ఉంది కాబట్టి 2 30 60, థర్డ్ 4 parts ఉంది కాబట్టి 34 120, ఫోర్త్ 5 parts ఉంది కాబట్టి 35 150. ఈ విధంగా విడివిడిగా కోణాలని మనం కనుక్కున్నాం. ఆడేమంటున్నాడు? ఏవైనా 3 కోణాల మొత్తం మనం అంటున్నాడు. ఏవైనా 3 ప్లస్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఇచ్చారు కదా. 30 60 120 ప్లస్ చేసి అనుకోండి. 30 60 90 120 210 వచ్చింది. 210 ఎక్కడా లేదు. నెక్స్ట్ ఇవి చూస్తే 60 120 ఏమవుతుంది? 180 అవుతుంది. 180 × 150 ఏమవుతుంది? 330 అవుతుంది. 330 ఎక్కడైనా ఉందా? 330 లేదు. అంటే ఈ 3 ప్లస్ చేసినా రాలేదు, ఈ 3 ప్లస్ చేసినా రాలేదు. కాబట్టి 16 వదిలేసి ఈ 3 ప్లస్ చేద్దాం. 150 to 120 270, 270 × 30 300. 300 ఆప్షన్స్ లో ఉందా లేదా? ఉంది. కాబట్టి ఈ 3 కోణాలు ప్లస్ చేసి వాడు ఇచ్చారు మనకి. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 128 ట్రయాంగిల్ ఏబిసి లో యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి 33 అంటున్నాడు, యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి 18 అంటున్నాడు. అయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇచ్చింది ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి కంపల్సరీగా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180 degrees అనేది అవ్వాలి. అందులో మనకి
యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి 180 అంటే మనకు అడుగుతుందంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అడుగుతున్నాడు. అంటే ఏ బిలు ఉంటే చాలు, సి అనేది ఉండకూడదు. సి అనేది ఉండకూడదు కాబట్టి ఆ సి వాల్యూ మనం కనుక్కొని బి లోకి మార్చుకోవాలి. అప్పుడు మైనస్ సి ఎటు అవుతుంది, ప్లస్ సి అవుతుంది. ప్లస్ 18 ఎటు వస్తే మైనస్ అవుతుంది. అంటే యాంగిల్ సి అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ సి అప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ బి మైనస్ 18 అనేది అవుతుంది. ఎందుకనంటే యాంగిల్ సి అటు వెళ్తే ప్లస్ అవుతుంది, 18 ఎటు వస్తే మైనస్ అవుతుంది. యాంగిల్ బి మైనస్ యాంగిల్ 18 అనేది రాసుకున్నాం సి ప్లేస్ లో. అప్పుడు ఏ ప్లస్ బి ఏమవుతుంది, 2b అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ 2b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18 అంటే ప్లస్ 18 అవుతుంది. 198 మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ మనకి అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇంకోటి యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి ఎంత అంటున్నాడు, 33 డిగ్రీస్ అని అంటున్నాడు. ఇప్పుడు ఏ క్యాన్సిల్ చేసిస్తే బి అనే ఉంటుంది, బి వాల్యూ వచ్చేస్తుంది. మైనస్ చేద్దాం. మైనస్ చేసామంటే కింద ఉన్న సింబల్స్ చేంజ్ అవుతాయి, మైనస్ ప్లస్ మైనస్. ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2b ప్లస్ బి టోటల్ గా 3b అవుతుంది. 198 లోని 33 తీయాలి. 8 లోని 3 తీస్తే 5, నెక్స్ట్ 9 లోని 3 తీస్తే 6, 165 వచ్చింది. ఇప్పుడు 3 తో డివైడ్ చేయొచ్చు. 3 5 15, ఇంకా 1 ఉంటుంది. 1 పక్కన 5 అంటే మళ్ళీ 15, 3 5 15. అంటే బి వాల్యూ 55 వచ్చింది. బి వాల్యూ 55 వచ్చింది అంటే యాంగిల్ బి ఏ మైనస్ యాంగిల్ బి 33. మనకి యాంగిల్ ఏ మైనస్ బి వాల్యూ ఎంత వచ్చింది, 55. అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి 33 ప్లస్ 55 ఏమవుతుంది, 88 అవుతుంది. అంటే ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. మనకు అడుగుతుంది అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే ఏ 88, బి 55. ఆ రెండు ప్లస్ చేద్దాం. 85 13 3 1 85 13 ప్లస్ 1 14 అంటే 143 అనేది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 129 చూస్తే 5 పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 2n మైనస్ 3 ఆ వాల్యూ ఎంత అంటున్నాడు, 135 అంటున్నాడు. అయితే n వాల్యూ మనకు కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇక్కడ బేసిస్ అనేవి ఈక్వల్ గా లేవు కాబట్టి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే 5 into 3 కదా, ఇక్కడ 135 కూడా 5 into 3 గా మనం రాసుకునే ఛాన్స్ ఉందా లేదో చూడాలి. 135 ఏ విధంగా రాయొచ్చు అంటే 5 తోటి 5 2s 10, ఇంకా 3 ఉంది, 3 పక్కన 5 అంటే 35 కాబట్టి 5 7s 35. ఇప్పుడు 3 తోటి ఏ విధంగా రాయొచ్చు, 27 ని 3 క్యూబ్ గా రాయొచ్చు. అంటే 135 ని మనం ఎలా రాయొచ్చు అంటే 5 into 3 క్యూబ్ గా మనం రాయొచ్చు. కాబట్టి 5 పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 2n మైనస్ 3. ఇప్పుడు 135 ఎలా రాయొచ్చు అన్నాను, 5 into 3 క్యూబ్. ఇక్కడ 5 కి ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఇప్పుడు 5 పవర్ ఆఫ్ ఇది ఉంది, ఇక్కడ 5 పవర్ ఆఫ్ 1 ఉంది. అంటే ఈ పవర్స్ అనేది ఈక్వల్ చేయొచ్చు. కాబట్టి n మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ లో ఇది ఉంది, ఇక్కడ 3 పవర్ లో 3 ఉంది. అంటే ఇక్కడ పవర్ ఈక్వల్ చేయొచ్చు. 2n మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ n వాల్యూ అనేది సేమ్ వస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ సరిపోయినట్టే. ఇక్కడ వేరు వేరుగా వచ్చే ఛాన్స్ అనేది మాక్సిమం ఉండదు. ఒకసారి చూద్దాం. ఇక్కడ n మైనస్ 2 1 అయినప్పుడు n ఏమవుతుంది, 2 ప్లస్ 1 ఏమో 3 అవుతుంది. ఇటువైపు 2n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 వెళ్తే ప్లస్ అవుతుంది. 3 ప్లస్ 3 6, 2 1s 2 3s. ఇక్కడ కూడా n వాల్యూ 3 వచ్చింది. కాబట్టి n ప్లేస్ లో 3 వేస్తే n ప్లేస్ లో 3 వేసారు అనుకోండి, 3 మైనస్ 2 ఏమవుతుంది, 1 అవుతుంది. 5 పవర్ ఆఫ్ 1 అంటే 5 ఇంటూ ఇక్కడ n ప్లేస్ లో 3 వేసారు అనుకోండి, 2 3 6, 6 మైనస్ 3 3 అవుతుంది. 3 క్యూబ్ అంటే 27, 27 into 5 అంటే 135. ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ అయినా చేయొచ్చు, లేదా ఇక్కడ బేసిస్ 5 3 ఉంది అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూని కూడా 5 into 3 గా మనం రాసుకునే ఛాన్స్ ఉన్నదో లేదో చూసుకుంటే ఆ విధంగా మనం ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లాస్ట్ ది 4a² మైనస్ 2b మైనస్ c హోల్ స్క్వేర్ యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఏమో కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ దీన్ని కూడా మనం ఏ స్క్వేర్ లో రాయగలం అనేది చూద్దాం. ఇక్కడ 4 ఉంది, 4 ని 2 స్క్వేర్ గా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, 4a² 2a హోల్ స్క్వేర్ గా మనం రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ 2b మైనస్ c హోల్ స్క్వేర్ గానే ఉంది. అప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉందనంటే a² మైనస్ b² ఫార్ములాలో ఉంది. మనకి ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ అన్ని ab లో ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వకుండా మనకి ఏ ఫార్ములా ఉందనుకుంటే x² మైనస్ y² ఫార్ములాలో ఉన్నది అని అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, x ప్లస్ y ఇంటూ x మైనస్ y. x అంటే 2a, y అంటే 2b మైనస్ c. ఇప్పుడు ఆ విధంగా మనం వేద్దాం, x ప్లస్ y ఇంటూ x మైనస్ y. x అంటే ఏమవుతుంది 2a ప్లస్ y అంటే 2b మైనస్ c. ఇది ముందు ఎక్కడ ఉన్నదో చూద్దాం. 2a ప్లస్ 2b మైనస్ c, 2a ప్లస్ 2b మైనస్ c ఇక్కడ లేదు. 2a ప్లస్ 2b మైనస్ c ఇది లేదు, అంటే ఆప్షన్ 1 కాదు.
నెక్స్ట్ ఇక్కడ 2a అసలు లేదు ఇక్కడ, కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. నెక్స్ట్ 2a ప్లస్ 2b మైనస్ c మనకు కావాల్సింది ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ కూడా 2a ప్లస్ 2b అనేది లేదు, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ x మైనస్ y కూడా చేశారనుకోండి, x అంటే ఏమన్నాము 2a మైనస్ y అంటే ఏమన్నాము y అంటే 2b మైనస్ c అన్నాం. చూసుకోవాలి, x మైనస్ y చేశాను. ఇప్పుడు ఇది ఇలా ఉంచండి, ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ మనకు తెలిసిపోయింది, దాన్ని బట్టి ఆన్సర్ కూడా చేస్తాము. కానీ అది చూస్తే 2a మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ c. ఇక్కడ చూడండి సెకండ్ ఫ్యాక్టర్ కూడా 2a మైనస్ 2b ప్లస్ c. ఆ విధంగా చూస్తే రెండు ఫ్యాక్టర్లు ఇక్కడే ఉన్నాయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఇచ్చిన దాన్ని మనం స్క్వేర్ గా రాయగలమా లేదా చూడాలి. 4a² 2a హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. అప్పుడు a² మైనస్ b² అయింది. మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలని x² మైనస్ y² గా మనం అనుకున్నాము. అప్పుడు x ప్లస్ y ఇంటూ x మైనస్ y అన్నాము. x ఏమో 2a, y అంటే 2b మైనస్ c. ఆ విధంగా చేస్తే 2a ప్లస్ 2b మైనస్ c ఆప్షన్స్ లో ఒకే ఒకటి ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనకు తెలిసింది. ఈ విధంగా 2019 జనవరి 31వ తారీఖు షిఫ్ట్ 1 లో మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి ఎటువంటి బిట్స్ అడిగాడు ఎస్జిటి లెవెల్ లో, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అర్థమైనట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.